3-2. హాయ్, దిస్ ఇస్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం. సో ఇవాళ మనకి మద్రాస్ హైకోర్టు నుంచి కూడా తీర్పు వచ్చేసింది. మీరు రిజల్ట్ ఇచ్చేసుకోవచ్చు, ఆగకండి. కొంతమంది కోసం 23 లక్షల మందిని ఆపడం కరెక్ట్ కాదు. ప్లస్ అంత ఎక్కువ ఏమీ డ్యామేజ్ జరగలేదు అని వాళ్ళు భావించారు. కాబట్టి ఏ టైం అయినా సరే మనకి రిజల్ట్ రావచ్చు. బట్ కాకపోతే కీ అనేది కొంతమంది అబ్జెక్షన్ చేశారు కాబట్టి ఆ కీ అనేది ఫైనల్ కావాల్సి ఉంది. అయితే మోస్ట్ ఆఫ్ ద అంటే దాదాపుగా 95% ఆఫ్ ఎవరైతే కీ చేంజెస్కి అప్లై చేశారో వాళ్ళు ఒకటి ఫ్రూట్ ఫిగ్ క్వశ్చన్ అప్లై చేశారు. బట్ నాకు తెలిసి జనరల్గా కీ చేంజ్ చేయడానికి ఒప్పుకోడు ఎన్టీఏ. అండ్ ఈవెన్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా ఎన్టీఏ కీనే సపోర్ట్ చేశాయి. కాబట్టి డెఫినెట్గా యూ కాంట్ ఎక్స్పెక్ట్ కీ చేంజ్ ఫర్ దట్ ఫిగ్ అండ్ ఫ్రూట్ క్వశ్చన్. ఓకే, సో ఒకవేళ అది చేంజ్ అయితే కనుక ఇప్పుడు వచ్చిన మార్కులకి కరెక్ట్ అయిన వాళ్ళకి 5 మార్క్స్ లెస్ అవుతాయి, తప్పైన వాళ్ళకి 5 మార్క్స్ యాడ్ అవుతాయి. సో అది పక్కన పెడితే సో కాబట్టి మనకి ఐ థింక్ సాటర్డే కానీ మోస్ట్లీ సండే కానీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్. సో రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి నో వర్రీస్. అలానే మనకు ఒకసారి కట్ ఆఫ్స్ గురించి కూడా మాట్లాడుకుంటే కనుక మాకు ఇక్కడ నీట్ 2025లో మొన్న ఇచ్చిన కీ ప్రకారం 626 మార్క్స్తో మన తూము వెన్నెల అనేది ఫస్ట్ ఉంది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ సో షీఈ్ అ గర్ల్. యాక్చువల్లీ తను ఎంసెట్ అటెంప్ట్ చేయలేదు. 626 మార్క్స్ చూడండి. అంటే తనకి తెలంగాణ మొత్తం రాష్ట్రంలో హైదరాబాద్ పక్కన పెడితే ఏ ఒక్క ఇన్స్టిట్యూట్లో కూడా 600 మార్కులు దాటలేదు. 600 దాటలేదు, 620 కాదు, 600 మార్కులే. ఒక్క ఇన్స్టిట్యూట్లో కూడా 600 మార్కులు దాటలేదు ఒక హైదరాబాద్ పక్కన పెడితే. అందుకని ఏమొచ్చిందంటే రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఫస్ట్. అలానే హైదరాబాద్లో కూడా తీసుకుంటే ఏ ఒక్క కోచింగ్ సెంటర్ కూడా 600 మార్కులు దాటలేదు. కొన్ని కార్పొరేట్ సంస్థల్లో 600 మార్కులు చాలా దాటినాయి. అండ్ నాకున్న సమాచారం ప్రకారం 626 మార్కులు అనేది మోస్ట్లీ 25th ర్యాంక్ ఆర్ 30th ర్యాంక్ మధ్యలోనే ఉంటుంది స్టేట్ లెవెల్లో. వెరాజ్ నేషనల్ లెవెల్లో ఆటోమేటిక్గా 300 to 400 ర్యాంక్ మధ్యలో ఉంటుంది అనుకున్నాను. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ఎవర్ రిజల్ట్. అంటే చూడండి, ఒక చిన్న సంస్థ, నాది కార్పొరేట్ సంస్థ కాదు, ఎక్కువ బ్రాంచ్లు ఉన్న సంస్థ కాదు, ఒకటే సంస్థ. ఎప్పుడైతే హార్డ్ పేపర్లో ఎవరైతే పైకి వచ్చారో అక్కడ టాలెంట్ అనేది బయటపడుతుంది. ఎందుకంటే ఒక్క సబ్జెక్టే కాదు, ఆ రాసే విధానం కూడా తెలవాలి. కాబట్టి ఫ్యాకల్టీకి కూడా దానికి డెఫినెట్గా మనం మార్క్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడా కూడా రాని రిజల్ట్ మరి ఇక్కడ వచ్చింది అంటే డెఫినెట్లీ వన్ షుడ్ అప్రిషియేట్. అదొక్కటే కాదు, ఒకసారి మనం ఎంసెట్ రిజల్ట్ తీసుకున్నా సరే, మొన్న స్టేట్ 49th ర్యాంక్, స్టేట్ 98th ర్యాంక్. ఇది కూడా హైదరాబాద్ పక్కన పెడితే షీ ఈజ్ ద స్టేట్ ఫస్ట్, ఈవెన్ స్టేట్ థర్డ్. సో స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఎఫ్సెట్లో కూడా మనకి రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఫస్ట్ వచ్చింది. అంటే హైదరాబాద్లో కార్పొరేట్ కార్పొరేట్ అంటే మెనీ స్టూడెంట్స్ ఉంటారు. 6వ తరగతి నుంచి చదివే వాళ్ళు ఉంటారు, 1వ తరగతి చదివే వాళ్ళు ఉంటారు, మెనీ స్టూడెంట్స్ ఉంటారు, మెనీ బ్రాంచెస్ ఉంటాయి. అవి పక్కన పెడితే మిగతా ఏ ఇన్స్టిట్యూట్ కూడా నాకు కాంపిటీషన్ ఇవ్వలేకపోతుందా అనేది నాకు అనిపిస్తుంది. అలానే ఒకసారి మనం కట్ ఆఫ్ చూసినట్లయితే, కట్ ఆఫ్ గురించి చెప్పాలి అంటే ఈ ఒక్క అమ్మాయికి 621 అయితే 626 వచ్చాయి మేము అనుకున్న దానికంటే. మిగతా అందరికీ కూడా 99% స్టూడెంట్స్కి ఏదైతే మార్కులు చెప్పారో బిఫోర్ రిలీజ్ ఆఫ్ కి తగ్గినాయి తప్ప పెరగలేదు. ఈవెన్ నేను కార్పొరేట్ సంస్థలో అనుకున్నాను, అంతకుముందు అందరూ 400 పైన వస్తే 400 పైన చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు 400 కూడా రాని పరిస్థితి ఉంది. సో కాబట్టి డెఫినెట్గా 400 మార్కులకి అయితే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ మెడికల్ సీట్ అంటున్నాను ఓపెన్ కేటగిరీలో. ఒక్కసారి మనం ఒక కట్ ఆఫ్ చూస్తే కనుక ఓకే, ఓసీ కట్ ఆఫ్ 400 to 405 అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ బీసీఏ 330 to 335, బీసీబీ 380 to 385, బీసీసీ 335 to 340, బీసీడీ 385 to 390. ఆల్మోస్ట్ బీసీడీ ఆల్మోస్ట్ అటు ఇటుగా 2-3 మార్కులు తప్ప. ఇది లోవర్ ఎక్స్ట్రీమ్ అయితే అది అప్పర్ ఎక్స్ట్రీమ్ అట్లా కావచ్చు. సో 385 to 390, ఎస్సీ 345 to 350, అండ్ ఎస్టీ 355 to 360. అంటే ఎస్సీలో కాకపోతే ఏబీసీ కేటగిరీ ఉంటాయి కాబట్టి అది కొంచెం అటు ఇటుగా తేడా ఉంటుంది. ఎస్టీ 350, దాంట్లో మాదిగ వర్గ ఎస్సీ బీకి వచ్చేసి డెఫినెట్గా కట్ ఆఫ్ దీనికంటే తక్కువ ఉంటుంది.
మాలా అంటే SCCకి వచ్చేసి కొంచెం రిజర్వేషన్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి మన DMA స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఒక టాప్ మార్కే కాదు, టాప్ మార్క్ ఒక్కటే కాదు, టాప్ సెకండ్ మార్క్ కూడా అండి. 593 రిషికా శర్మకు వచ్చింది, 626 తనకు వచ్చింది. అంటే రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ నేను చెప్పేది. 626 తర్వాత 593 అమ్మాయికి వచ్చింది. అండ్ ఫస్ట్ మార్క్ వచ్చేసి ఇందాక చెప్పినట్లుగా చాలా కోచింగ్ సెంటర్స్ కన్నా కూడా, చాలా కార్పొరేట్లో చాలా బ్రాంచెస్ కన్నా కూడా షీ ఈజ్ ద బెస్ట్ వన్ అండ్ షీ ఈజ్ లీడింగ్ దెమ్. అండ్ ఇక్కడ ఒకసారి 402, 405 ఓసీలో వస్తే 57 ఓసీ మనకి మెడికల్ సీట్లో వచ్చే ఛాన్స్ ఉంది డాక్టర్స్ మెడికల్ అకాడమీలో. అదర్ ఓసీలో పోగా మిగిలిన వాళ్ళు బీసీలో వచ్చింది 81, అలా లెక్క పెట్టుకుంటూ పోతే 103 అండ్ ఇంకొక 3-4 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి మళ్ళీ లాస్ట్ ఇయర్ మనకి 108 ఫ్రీ మెడికల్ సీట్స్ వచ్చింది మీకు తెలుసు. సో ఈ సంవత్సరం కూడా 108 మెడికల్ సీట్స్ కన్నా అటు ఇటుగా ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళందరూ కూడా క్లాస్ రూమ్ టీచింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఒకళ్ళిద్దరు తప్ప. సో ఇంకా ఆన్లైన్ కలుపుకుంటే ఇక నాకు చాలా ఎక్కువైతే వాళ్ళు వేసినట్టు, కార్పొరేట్ వాళ్ళు వేసినట్టుగా. కాబట్టి దిస్ ఇస్ ఓన్లీ అవర్ క్లాస్ స్టూడెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్ రిమెంబర్ చేసుకోండి, కట్ ఆఫ్ అయితే ఇంతకంటే అటు ఇటుగా మారదు. ఎందుకు అంటే చాలా మంది స్టూడెంట్స్, టాప్ స్టూడెంట్స్ కూడా అక్కడికి పోయి ఆ క్వశ్చన్ పేపర్ చూసి భయపడి మార్కులు తక్కువ తెచ్చుకున్న సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఇదే పేపర్ నెక్స్ట్ ఇయర్ రిపీట్ అవుతుంది అనుకోకండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 720 వచ్చినాయి, ఇష్టం వచ్చిన పేపర్ ఇచ్చినట్టుగా బాగా మార్కులు వచ్చినాయి. కాబట్టి ఈసారి 80 పరిస్థితులు 700 దాటద్దు అనే దాని కాన్సెప్ట్తో ఇచ్చారు తప్ప ప్రతి ఇయర్ ఇవ్వరు. సో డెఫినెట్ దీని మీద అయితే ఉద్యమం అయితే చేయాలి. ఎందుకంటే ఒక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఇచ్చినట్టుగా ఉన్నది, ఒక చిన్న ఇంటర్మీడియట్ పిల్లగాడి మీద అంత హరాస్మెంట్ లాగా ఉంది. IIT అడ్వాన్స్ ఏమో 3 గంటలు ఉంటుంది, 3 సబ్జెక్టులు ఉంటాయి. మరి అక్కడ చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా తక్కువ ఉంటాయి. మరి ఇక్కడేమో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మినిట్. సో కాబట్టి డెఫినెట్గా దీని మీద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హరాస్మెంట్ చేస్తున్నట్టే కనబడుతుంది, పిల్లలందరినీ హరాస్మెంట్ చేస్తున్నట్టే కనబడుతుంది. కాబట్టి ఎంతవరకు అయితే బైపీసీ వాళ్ళకి అవసరమో అంతవరకు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో అది తర్వాత చూద్దాము. అండ్ తర్వాత ఒక్కసారి మనం మా DMA స్టూడెంట్స్ యొక్క వీళ్ళు చూద్దాం. ఇది మార్క్స్ ఆఫ్ అవర్ DMA స్టూడెంట్స్. వెనెలా 626 ఓసీ, రిషికా శర్మ 593. సో ఎక్సెప్ట్ హైదరాబాద్ ఫస్ట్ స్టేట్ సెకండ్. సో హైదరాబాద్ కూడా కంబైన్ చేస్తే కనుక తను కొంచెం వెనక ఉండొచ్చు, టాప్ 60-70 పొజిషన్లో ఉండొచ్చు. ఫస్ట్ ఆమె మాత్రం డెఫినెట్గా టాప్ 25 పొజిషన్స్లో ఉంటుంది అటు ఇటుగా. సో ఇది మన మార్క్స్ లిస్టు, ఒక్క నేము చిన్నగా స్క్రోల్ చేస్తున్నాను. అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది కదా, అలా ఇక్కడ వాళ్ళు కష్టపడడానికి ఈ మాత్రం చిన్నది కూడా పబ్లిసిటీ చేయకపోతే కష్టపడేందుకు. ఇవి ఉన్నాయి. ఇంకా ఇవి కాకుండా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అవి ఇప్పటికీ నాకు రాలేదు. అలానే దీనికి ఒక చిన్న ఇది చూడండి. NEET 2025 డాక్టర్స్ మెడికల్ అకాడమీ సక్సెస్ అని మామూలుగా అంటారేంటండి? గ్రాండ్ సక్సెస్. మొన్న సింధూర్ సక్సెస్, నిన్న RCB సక్సెస్, ఇప్పుడు DMA సక్సెస్. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఫాస్ట్. తూము వెన్నెల 626 మార్కులతో NEET 2025లో రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఫస్ట్ లో నిలవడమే కాకుండా మొన్న వెబ్సైట్ లో కూడా రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో డాక్టర్ మెడికల్ అకాడమీ DMA ఖమ్మం. Long term classes have begun. Contact immediately 960362266 9440508845. సో ఒక్కసారి లాంగ్ టర్మ్ క్లాసెస్ కూడా వస్తే కనుక అన్నట్టు ఆ రేంజ్ ఆఫ్ మార్క్స్ ఉన్న వాళ్ళు కనుక వెయిట్ చేయొచ్చు. మిగతా వాళ్ళు చాలా ఒక 20 మార్క్స్ మనకు చేసిన కట్ ఆఫ్ కన్నా కూడా 20 మార్కులు తక్కువ ఉంటాయి కనుక డోంట్ హెసిటేట్. సో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీ కాంట్ బై దట్ టైమ్, దట్ ఈస్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ థింగ్. కాబట్టి అది పక్కన పెడితే 20 మార్క్స్ బిలో ఉన్న వాళ్ళు మాత్రం ఇమీడియట్గా మీకు నిజంగా MBBS 80% MBBS తెచ్చుకోవాలి సార్ అంటే కనుక మన లాంగ్ టర్మ్లో జాయిన్ అయిపోండి. సో ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి. మీరు 100% చెప్తున్నా, మేము ఏదైతే పేర్లు ఇచ్చామో మా ఇన్స్టిట్యూట్కి వస్తే మీ ఇష్టం, లేదా ఫోన్ చేసి సార్ మీ ఇష్టం ర్యాండమ్గా ఒక 4 పేర్లు తీసుకొని సార్ వీళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వండి, నేను మాట్లాడతాను, నిజమో కాదు తెలుసుకుంటాను అనుకున్నా సరే వీఆర్ రెడీ టు గివ్ ఫోన్ నెంబర్స్. ఎందుకంటే దట్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్ రిజల్ట్. అంతేగాని ఎక్కడెక్కడో సిటీ అని చెప్పేసి, హైదరాబాద్ అని చెప్పేసి, అదని చెప్పేసి, ఇదని చెప్పేసి నాకు 30 వచ్చినాయి, 40 వచ్చినాయి, 50 వచ్చినాయి అంటే ఈజీగా నమ్మకండి.
ఎందుకంటే ఇది రిలయబుల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి దాన్ని నమ్మండి. అండ్ నిజంగా వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారా రాంగ్ చెప్తున్నారా అనేది గమనించండి. అండ్